ముందుగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వీటీనైతే స్కూల్‌కి పంపించేసానండి. అక్కడ వాళ్ళకైతే మంచిగా జరుగుతున్నాయన్నమాట ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో, మేమైతే మా కాలనీలో ఫ్లాగ్ హాయిస్టింగ్‌కి అయితే అటెండ్ అయిపోయామన్నమాట. నేను కొంచెం లేట్‌గా బయలుదేరాను. అర్జున్ గారు ముందే వెళ్ళిపోయారనమాట. నేను ఇంట్లో ఫినిష్ చేసుకొని వర్క్ అంతా ఇక టకటకా వెళ్ళిపోయాననమాట. మొత్తానికైతే నా డ్రెస్‌కి యాక్చువల్‌గా జెండా పెట్టు అనంటే స్టిక్కర్ ఆల్రెడీ మొత్తం డ్రెస్ అంతా ఉన్నాయి స్టిక్కర్స్ అని చెప్పారనమాట. నిజమే కదండి. నా డ్రెస్ అయితే ఈరోజు నాకు నిజంగా చాలా నచ్చింది. ప్రత్యేకంగా నేను ఇండిపెండెన్స్ డే కోసమే తీసుకున్నాను అనమాట. మా కాలనీలో ఫ్లాగ్ హాయిస్టింగ్ అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి అనమాట ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా కార్పొరేటర్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాగా మాట్లాడారండి. నేనైతే అన్నీ వింటూ ఉన్నాను. నాకు స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి అనమాట. స్కూల్లో మా ప్రిన్సిపల్ మ్యామ్ మాట్లాడుతుంటే అలా నిలబడి చూస్తూ ఉండడము, ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్వి నిజంగా అన్నీ గుర్తొచ్చేసాయి. యాక్చువల్గా స్వీటీని స్కూల్కి ఈరోజు పంపించొద్దు అనుకున్నాను. ఎందుకంటే 2 days బ్యాకే తనకి కొంచెం దెబ్బ తగిలిందండి కాలుకి. అది కొంచెం చిన్న ఇంజురీ అనుకున్నాం, కొంచెం పెద్దది అవుతా ఉందనమాట. అది మళ్ళీ అలా పెట్టుకొని కూడా తను డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉందనమాట. నేనైతే తన ఇంట్రెస్ట్ని అసలు ఆపాలనుకోలేదనమాట. నువ్వు హ్యాండిల్ చేయగలవు అనుకుంటే స్కూల్కి వెళ్ళి అని చెప్పాను ఈరోజు. ఎందుకంటే ఈ చిన్న మెమరీసేనండి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఆ డే స్కూల్ కంపల్సరీ పెట్టాలి కూడా. ఎందుకంటే మనకి తెలియాలి అసలు ఏం జరుగుతుంది అసలు మనకి అనేది. సో అవన్నీ చూస్తేనే బాగుంటుంది. నాకైతే నిజంగా చాలా నచ్చిందండి. ఈసారి ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళాను కాబట్టి. ఇంకా పిల్లలందరూ కూడా అండి ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా పెట్టారనమాట. అందరూ కూడా చక్కగా డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఒకరు భగత్ సింగ్ లాగా, ఇట్లా గాంధీజీ, ఇట్లా డిఫరెంట్గా పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉండారో. నేను అనుకున్నా స్వీటీకి ఈరోజు స్కూల్ లేకపోతే ఖచ్చితంగా ఇట్లా తీసుకెళ్దామని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి. అండ్ అలాగే వీడియో కంటిన్యూగా చూడండి. ఇంకా మనం ఈ వీడియోలో చాలా మాట్లాడుకోవాలి, చాలా విషయాలు తెలియాలి. ఇద్దండి మా ఆర్యగాడు కూడా రెడీ అయ్యి వచ్చేసాడు అనమాట. రీసెంట్గా తిరుపతి వెళ్ళారనమాట ఆర్య అయితే, అందుకే గుండుంది. ఈ రోజు ఏంటంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి కదండి, ట్రై కలర్స్. సో వాటిలో మనమైతే ఫుడ్ ట్రై చేయబోతున్నాం అనమాట. సో ఫ్లాగ్ కలర్స్ ఏంటి మనకి సాఫ్రాన్ కలర్ అండ్ అలాగే అదే ఆరెంజ్ కలర్, వైట్, గ్రీన్ కలర్ కదా. సో మనం వీటితోటి ఫుడ్ కలర్ అయితే మనం ట్రై చేయబోతున్నామండి. గ్రీన్ అనేది మనకి పైరు పంటలకి గుర్తుగా, వైట్ అనేది పీస్గా, ఆరెంజ్ ఏమో మనకి సాక్రిఫైసెస్కి గుర్తుగా కదా. సో ఈ కలర్స్ని మనము చక్కగా ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అది కూడా టాక్సిన్ ఫ్రీ వెజల్స్లో అనమాట. అదేనండి మన ఇండస్ వ్యాలీ కుక్వేర్లో అయితే నేను కుక్ చేయబోతున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు అయితే ఇండస్ వ్యాలీలో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తూ ఉంది. అస్సలు మిస్ కాకండి. మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే నా కూపన్ కోడ్ యూస్ చేసుకోండి రాధా12. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి డిస్కౌంట్స్ తోటి. సో ఈరోజు ఎందుకో నాకు ఇలా కలర్స్ తోటి ప్రిపేర్ చేయాలి ఫుడ్ అని అనిపించింది. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నానండి ఈ ట్రై కలర్ ఫుడ్ అయితే. సో దానికోసం క్యారెట్స్ తీసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకొని ఉన్నానండి నేను. సో ఇడ్లీ బ్యాటర్ తోటి మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా కుకింగ్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. మీరు కూడా ఏమేమి ప్రిపేర్ చేశారు ఈరోజు ఇండిపెండెన్స్ డేకి అనేది కూడా చెప్పండి. మా పాప అయితే చక్కగా ట్రై కలర్స్ అనమాట, ఫేస్ మీద కూడా పెయింటింగ్ వేసుకొని మన జెండా రంగులు వేసుకొని ఈరోజు తను డ్యాన్స్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉందనమాట. నిజంగా చిన్నప్పుడు అయితే ఇండిపెండెన్స్ డే అన్న అంటే ఇట్లా August 15th అనగానే చక్కగా స్కూల్కి వెళ్ళిపోవడం, జెండాలు పట్టుకొని అసలు ఇంకా ఆ సందడి, ఆ రోజులన్నీ వేరండి. నిజంగా చిన్నతనం గుర్తొచ్చేస్తూ ఉంది. ఈరోజు స్వీటీని రెడీ చేస్తున్నా కూడా అదే ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఒక్కసారిగా దేవుడు వరం ఇస్తే అలా వెనక్కి రోజులకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. సో ఇంక అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. నిజంగా ఏజ్ అనేది మనం వెనక్కి అయితే తీసుకెళ్ళలేం, కానీ మెమరీస్ మాత్రం ఎప్పటికీ ఉంటాయండి. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా చిన్న మెమరీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రతి చిన్న మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెమరీస్ ఉంటాయి ఎప్పటికీ కూడా. సో ఎందుకో ఈరోజు మీతో ఇది చెప్పాలనిపించింది అనమాట. ఇంకా అలాగే చాలామంది ఏంటంటే ఇండస్ వ్యాలీ అంటేనే ప్రమోషన్ అని అనుకుంటున్నారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంతలా నేను చెప్తుంది ఎందుకంటే మన హెల్త్ కోసమే చెప్తున్నానండి. టాక్సిన్ ఫ్రీ వెజల్స్ అనేవి యూస్ చేయాలి అని చెప్తున్నాను. అవును, కొంచెం మనకి ప్రైజీగానే ఉంటాయండి. ఏదన్నా ఒక మంచి క్వాలిటీ అయిన వస్తువు మన చేతికి వస్తుంది అని అంటే కొంచెం డబ్బులు అయితే అవుతాయి. అందుకోసమే మీరు ప్లాన్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను.
అంటే మీరు తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం, కానీ నా మనసుకు అనిపించింది మాత్రం చెప్తున్నాననమాట అంతే. ఎందుకంటే ఎవరైనా లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకురావాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ వీడియోస్ అని చెప్పేసి చేస్తున్నాను. అంతకు మించి అయితే మీరు తీసుకోవాలి అవి ఖచ్చితంగా అనేది అయితే నా ఉద్దేశం కాదండి. ఇన్ని రోజులు నాకు తెలియకుండానే విషం తీసుకుంటూ వచ్చాము. ఈ అల్యూమినియం వెజల్స్లో వండుకొని తిని ఇక తెలిసిన తర్వాత కూడా మనం ఆ తప్పు చేసామంటే మాత్రం చాలా మిస్టేక్ అయిపోతుంది నిజంగా. ఇంకా తెలిసి మనము ఇంకా ఎక్కువ టాక్సిన్స్ని మన బాడీలోకి పంపిస్తున్నట్టు అనమాట లెక్క. అందుకని అలా ఉండకూడదని నేను ఇంతలా చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇదిగోండి ఇక్కడ నేను 3 బౌల్స్ తీసుకున్నాను కదా, ఇడ్లీ బ్యాటర్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫస్ట్ క్యారెట్, ఇవన్నీ పచ్చివేనండి, క్యారెట్ కానీ పాలకూర ఇవన్నీ పచ్చివే. సో ఫస్ట్ అయితే క్యారెట్ మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి 3 కలర్స్లో సాఫ్రాన్, వైట్ అండ్ అలాగే గ్రీన్ కాబట్టి నేను వైట్కి ప్లెయిన్ బ్యాటర్ అయితే వదిలేస్తున్నాను. ఇంకా దానిలో ఏమి కలర్స్ మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. క్యారెట్లో మనకి మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, అది చాలా బాగుంటుంది. అది ఉడకదేమో, టేస్ట్ ఉండదేమో అనుకుంటారు, బట్ ఒకసారి కుక్ చేసి చూడండి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను. టేస్ట్ నార్మల్ ఇడ్లీ లాగే ఉంది, బట్ వెరీ వెరీ హెల్దీ ఇడ్లీ అనమాట ఈరోజు. వీటిలో ఒకవేళ మెత్తగా రాలేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంటే గ్రైండ్ చేసేటప్పుడే పాలకూర కానీ ఈ క్యారెట్ కానీ కాస్త వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మెత్తగా అవుతుంది పేస్ట్ లాగా. ఎక్కువ పేస్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం వేసుకున్నా కూడా చక్కగా గ్రీన్గా ఫామ్ అయిపోతూ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను దోశ అయితే ట్రై చేశాను ఇంతకుముందు, పాలకూర దోశలు, బీట్రూట్ దోశలు ఇట్లాంటివన్నీ ట్రై చేస్తున్నాను, బట్ ఇడ్లీ మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు. నాకు ఎంత మంచిగా అనిపించిందో, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూస్ చేయకుండా చాలా న్యాచురల్గా మనం ఈరోజు అయితే ఇడ్లీని కుక్ చేస్తున్నాం అనమాట. ఇదండి గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ అలాగే వైట్ కలర్. మనకి గ్రీన్ కలర్ వచ్చేసేసరికి ఇంకా పైరు పంటలు గుర్తు అంటారు, ఫీల్డ్స్, ఇవి క్రాప్స్, వీటన్నిటికీ కూడా ఇది గుర్తు. ఇక సాఫ్రాన్ కలర్ అయితే మన త్యాగానికి గుర్తేనమాట. సైనికులు కానివ్వండి, ఇక కార్మికులు, ఇవన్నీ వాళ్ళు చేసే త్యాగాలన్నిటికీ గుర్తు అనమాట సాఫ్రాన్ అయితే. వైట్ అయితే పీస్, మన లైఫ్లో లేనిదే అది. ఆ పీస్ మనకి కావాలి, మనందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన షో స్టాపర్ అనమాట, ఇడ్లీ కుక్ చేసే పాట్, మల్టీ కడాయి అండి. ఇదైతే మనం బాండిల్లాకు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇడ్లీ కూడా చక్కగా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. స్టీల్వి నిజంగా చాలా మంచివండి మనం పాత్రలు యూస్ చేసుకునేవి. ప్రత్యేకంగా నేను ఇండస్ వ్యాలీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ దానిలో టాక్సిన్స్ అనేవి ఉండవన్నమాట. మర్చిపోకండి, గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లైవ్లో ఉంది కాబట్టి మనకి చాలా మంచి మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే నా కూపన్ కోడ్ అయితే కంపల్సరీ యూస్ చేసుకోండి, మీకు డిస్కౌంట్ వస్తుంది 12% వరకు. అస్సలు మర్చిపోకండి ఆ విషయం అయితే.
నేను ఫస్ట్ అయితే ఇట్లా ఒకటే ఇడ్లీ పెట్టేశానండి. ఆరెంజ్‌గా, గ్రీన్‌గా ఇట్లా వైట్‌గా పెట్టేశాను. బట్ స్వీటీ వచ్చి మధ్యలో "అట్లా కాదు మమ్మీ ఇట్లా ట్రై కలర్ ట్రై చెయ్యి. ఏం కాదు, ఏమి స్ప్రెడ్ అవ్వదని" చెప్పిందనమాట. సరే అని వెంటనే అలా కూడా వేశాను. నిజంగా ఎంత చక్కగా వచ్చాయో! మన జెండా అయితే చాలా మంచిగా వచ్చేసింది కదా! నాకైతే నిజంగా భలే నచ్చిందండి. టేస్ట్ పరంగా కూడా సూపర్ అనిపిచ్చింది. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు మనం కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. నేను ఇలా ఇడ్లీస్ అయితే తీసి పెట్టగానే స్వీటీ ఉండి, "అవి నాకు కావాలి మమ్మీ ఆ ట్రై కలర్‌వి" అని చెప్పేసింది. అంటే చూసారా పిల్లల ఇంట్రెస్ట్ ఎట్లుంటుందో! నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ అయితే అంత ఇష్టంగా తింటారా? తినరు కదా! ఇలా కలర్స్‌లో చేస్తే మాత్రం ఖచ్చితంగా తింటారు. డౌటే లేదు. అంటే వాళ్ళకి కూడా కొంచెం వెరైటీస్ వల్ల ఏంటంటే కొంచెం ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంటది. హెల్తీగా కూడా తినేస్తారండి పిల్లలు. హెల్తీ కుక్‌వేర్‌లో హెల్తీ ఇడ్లీ అయితే ఈరోజు రెడీ అయిపోయిందనమాట. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. నేనైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్స్‌లో అయితే పెట్టండి. నేను ఇలా డెకరేట్ చేద్దామని ట్రై చేస్తా ఉన్నానిక్కడ. అశోక చక్రాకైతే నాకింకా స్టార్ ఫ్లేవర్ ఉంటది కదా మన దగ్గర ఈ బిర్యానీ స్పైసెస్‌వి. అది పెడదామని చెప్పి చూశాననమాట. అన్నీ హాఫ్ హాఫ్ చిన్న చిన్నవి అయిపోయున్నాయి. బట్ అదే ఊరికే అట్లా పెట్టాను. చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కలర్ అయితే. నాకైతే చాలా నచ్చిందండి. హెల్తీగా నేను ఈరోజు కుక్ చేశాననమాట మొత్తానికైతే. ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటేనండి. ఇప్పటి వరకు ఏం జరిగిపోయిందో మన లైఫ్‌లో అనవసరము. ఇక మీదటి నుంచైనా హెల్తీ ఫుడ్, హెల్తీ కుక్‌వేర్ ఇలా ట్రై చేద్దాము. హెల్తీగా ఉందాము. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట నిజం చెప్పాలంటే. సో, ఫైనల్‌గా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో, మీరందరూ కూడా హ్యాపీగా